ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సారీ సార్, ఇది పిఆర్ స్టంట్ కాదు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ మీ రా. సో సార్, బేసికలీ నేనంటే చాలా చిన్న చూపు ఉంది అందరికి. ఇట్స్ ఓకే. ఇంత పొడుగున్నావు ఏడా బ్రో, చిన్న చూపు పాసిబులే కాదు. నాకు అర్థం కావట్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఏం లేదు టైం వేస్ట్ కాదు, ఇది మీ టైమే. సో టేక్ యువర్ ఓన్ టైం, కంప్లీట్ దిస్, నో వరీస్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పలు రకాలు, కొన్నిసార్లు డైలాగ్లా వస్తుంది, కొన్నిసార్లు ఆనంద్ బిపాషా బాష్పాల్లా వస్తాయి. సో దట్స్ నందు బై ద వే, నేను నందుతో పనిచేసిన 8 yearsలో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది ఇదే. నేను పాపం ఎన్నోసార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను. తను మాత్రం ఈ స్టేజ్ మీద ఫైనలీ హిస్ బ్రేకింగ్ డౌన్. ఐ వాంట్ యూ టు అక్నాలెడ్జ్ ఇట్. అస్సలు బ్రేక్ డౌన్ కాడు. ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు. ఇంకా మీ వల్ల ఇంకా ఎక్కువ ఏడ్చేటట్టున్నారు ఆయన. ఇచ్చేయండి మైక్. మొన్న రాత్రే అయింది మా ఇద్దరికి పెద్ద గొడవ. ఐ లవ్ యూ అట్లా కూడా చెప్పుకుంటారు అంటున్నా. సో సారీ, ఏం లేదు సార్. ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు, మీరు వచ్చి 19 years అవుతుంది అని ఇండస్ట్రీకి. ఓకే, సో ఐ అండర్స్టాండ్. ఐ థింక్ అన్న, మీకు చాలా మంది డైరెక్టర్ తెలిసి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు వరకు చాలా సినిమాలు కూడా చేశారు. ఈ సినిమా పట్ల నమ్మకం ప్లస్ అతని పట్ల నమ్మకం. సో బేసిక్గా నేను యాక్టర్గా నాకు రావాల్సిన గుర్తింపు ఆర్ సక్సెస్ నాకు ఓకే, నేను చేస్తున్నాను, కొంత డబ్బులు వస్తున్నాయి, నడిపిస్తున్నాను బండి. బట్ ఇంకేదో చెయ్యాలి అని నాకు నా నరేటివ్ స్కిల్స్ మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను డైరెక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. నేను కొన్ని మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ కూడా, ఇన్ఫాక్ట్ స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. అది చాలామందికి తెలీదు. స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. సో నేను సినిమా డైరెక్ట్ చేద్దాము అనుకుని మ్యూజిక్ వీడియోస్ కూడా నేను డైరెక్ట్ చేశాను. సో నేను ఈ ప్రాసెస్లో ఓకే, మనకి యాక్టర్గా మనకు రావాల్సింది రావట్లేదు, యాజ్ అ డైరెక్టర్గా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది, రైటింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది, మంచి కథలు చెప్పాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉంది. సో నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి మేమందరం ఒక తరుణ్ భాస్కర్ బ్యాచ్ అందరం, నేను పెళ్లి చూపుల్లో సెకండ్ లీడ్గా చేశాను కదన్నా. అప్పుడు నేను తరుణ్ అడిగా, నేను సినిమా నాకు ఓకే అయింది, బ్రోచేవారెవరు రా అని ఒక సినిమా రిలీజ్ అయింది, శ్రీ విష్ణు గారి బ్లాక్ బస్టర్. ఆ బ్యానర్లో 2వ సినిమా నేను డైరెక్ట్ చేయాలి. నాకు ఓకే అయిపోయింది సినిమా, నాకు అడ్వాన్స్ ఇచ్చారు, ఆఫీస్ ఇచ్చారు. ఆ కథ చేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక జెన్జీ కాంటెంట్, న్యూ ఏజ్ కాంటెంట్ రాయగలిగే ఒక రైటర్ కావాలి అన్నప్పుడు నేను తరుణ్ని అడిగితే, వినూత్న గీత అని తరుణ్ భాస్కర్ యొక్క బ్యానర్ సంస్థ నుంచి వాళ్ళు చాలామందిని రైటర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ దిస్ బాయ్ ఒకడు ఉన్నాడు నందు, వాడు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, నీకు హెల్ప్ అవుతాడేమో అంటే వరుణ్ కలిశాడు. వరుణ్ బీయింగ్ వరుణ్ రెడ్డి హిమ్సెల్ఫ్, ఆ క్వాకినెస్ అదంతా నా సినిమాకి సెట్ అవుతుందని మేమిద్దరం అక్కడ స్టార్ట్ చేసాం. సో మా జర్నీ వరుణ్ డైరెక్టర్గా నేను హీరోగా స్టార్ట్ అవ్వలే, నేను డైరెక్టర్గా వరుణ్ రైటర్గా స్టార్ట్ అయింది. సో ఒక 1 year ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ ఆ జర్నీలో మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ కలిపి నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే వీడు ఇది చేయగలడు. బట్ ఐ ఆల్వేస్ థాట్ హీ వాజ్ అ వెరీ గుడ్ రైటర్, బట్ నాకు యాజ్ అ డైరెక్టర్గా ఏం చేస్తాడో తెలియదు. సో నాకు సంబంధం లేకుండా వరుణ్ ఒక డెమో ఫిల్మ్ షూట్ చేసేసాడు ఇదే సినిమా, విత్ అ లిటిల్ డిఫరెంట్ స్టోరీ. దాని తర్వాత డెవలప్ చేయడం జరిగింది. నేను ఆ డెమో ఫిల్మ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఓటీటీ వాళ్ళు కొనుక్కోవడానికి రెడీ అయిపోయారు. నాకు వచ్చి చెప్పాడు, నందు ఇది చూడు, నీకు ఎలా అనిపించింది చెప్పు, నాకు ఈ పలానా ఆఫర్ ఉంది, అమ్ముదాం అనుకుంటున్నా అంటే నేను ఆపేశా. నువ్వు ఇలా తక్కువకి సెటిల్ అవ్వకు, దిస్ ఫిలిం, దిస్ స్టోరీ, ఈ సైక్ సిద్ధార్థ అనే స్టోరీ చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి కదా, కమర్షియల్గా చెప్పే కదా వరుణ్, నువ్వు ఏదో నీకు వచ్చే ఈ కొద్ది పీనట్స్, అంటే పీనట్స్ అనటం తప్పుగా అనిపించవచ్చు కానీ ఆ తక్కువ డబ్బులకి సెటిల్ అవ్వకు, నమ్మకం ఉంది నాకు, ఐల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అక్కడి నుంచి నేను పిక్ చేయడం స్టార్ట్ చేశాను. చూశాను తన డైరెక్షన్ స్కిల్స్. అండ్ వరుణ్ చెప్పినట్టు 1-2 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయటం,
నా మీద ఆఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ దెమ్ కమర్షియల్స్ పరంగా, బట్ మేమిద్దరం కలిసి పిచ్ చేసాం. అండ్ నమ్మడానికి పూర్తి కారణం ఒక డెమో ఫిలిం అయితే, ఈ సినిమా రాసుకున్న దాన్ని లైన్ స్కెచ్ అంటారు. అంటే పెన్సిల్ క్యారెక్టర్స్ అన్ని సింగిల్ లైన్ స్కెచెస్లో ఉంటాయి. వాటన్నిటిని యానిమేట్ చేసి యానిమేటిక్స్లో దాన్ని అంతా 2 గంటల పాటు సినిమా పెట్టి రిలీజ్ అయిన తర్వాత ఆ ఫుటేజ్ కూడా ఇస్తాం బయటికి. దానికి డబ్బింగ్ చెప్పి మేము యూట్యూబ్ నుంచి రిఫరెన్స్ మ్యూజిక్ వేసి మేము సినిమా ఫస్ట్ చూసుకున్నాం క్లియర్గా. సో ఆ పూర్తి నమ్మకంతో ఐ వాజ్ లైక్, ఇంకా అది ఇది కాదు మామ, నేను 3 years గ్యాప్ తీసుకున్నాను సవారీ. దాని తర్వాత ఇంకా ఆ డబ్బులన్నింటినీ కొంచెం కొంచెం దాచుకుంటున్నా నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇంకా వరుణ్ని నమ్మి ఇన్వెస్ట్ చేయడం జరిగిందన్న. అలా లాట్ ఆఫ్ రీజన్స్ హౌ ఐ ట్రస్టెడ్ వరుణ్ అండ్ హీ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు ఇట్. థ్యాంక్ యూ. ఇంకో గాడ్ ప్రామిస్ మంచిగా తీస్తా అంటే ఒప్పేసుకోలే నువ్వు. నందు గారు, హలో అండి. హాయ్ సార్. హాయ్. అంటే మీకు దిస్ కుడ్ బి యువర్ మూమెంట్, చాలా ఎమోషనల్ అయ్యారు. Yeah. ఐ అండర్స్టాండ్. ఆల్మోస్ట్ 19 years జర్నీ అని చెప్పుకుంటూ వచ్చారు. అంతే కదా సార్. 2 decades సార్, అంటే ఇంకో 1 year. అవును. ఒక్క సోలో హీరోగా ఒక్క హిట్ లేదనే బాధ, ఇంతమందిని ఇలా చూసి ట్రైలర్ని అప్రిషియేట్ చేస్తుంటే ఇంకా ఆగలేదు. హోప్ఫుల్లీ 2 decades సెలబ్రేషన్ ఒక సక్సెస్తో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బట్ With all your వన్ థింగ్ ఐ blessings. వాంట్ టు సే యూ, బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఇంట్రెస్టింగ్ టైమ్స్. Yeah. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు సెటిల్డ్ స్టార్డమ్ అనుకున్న వాళ్ళందరూ ఒక ఫ్రైడే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరో లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ఒక ఫ్రైడే వచ్చిన రోజు ఎక్కడో 70 కోట్లు 100 కోట్లు కొడుతున్నారు సార్. అది. సో హోప్ఫుల్లీ ఒక ఫ్రైడే మీది కూడా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద పాజిటివ్ వర్డ్స్. థ్యాంక్ యూ. యా. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి క్యాప్షన్ మీలాంటి యువకుడు కదా అన్నారు. బట్ చూస్తుంటే చాలా ఎక్సెంట్రిక్ బిహేవియర్గా ఉంది. ఏమో చాలా మందికి లోపల ఉండాలని ఉండొచ్చేమో, కానీ ఎవరో అలా ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు మార్కెట్లో. అలాంటిది నాన్ సింక్లో ఉన్నట్టుంది క్యాప్షన్. లేదు సార్, యాక్చువల్గా దిస్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్స్ లైక్ దట్. నేను కానీ వరుణ్ కానీ మేము చూసింది, పేరు చెప్పలేం కానీ ఈ కథ జరిగింది సార్ ఒకళ్ళకి. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఈ కథ జెన్యున్గా ఒకళ్ళకి జరిగిన కథ. ఈ కథలో ఒక భాగం, రెండో భాగం అందరికీ జరుగుతుందో లేదో నేను చెప్పను. అంటే రెండో భాగంలో పెళ్ళి అయిపోయిన ఒక అమ్మాయి, డివోర్సీ అయినటువంటి ఒక అమ్మాయి వచ్చి వాడి లైఫ్ని సెట్ చేసేటువంటి కథలు ఎన్ని జరుగుతాయో తెలియదు. కానీ మన ఫ్రెండ్స్లో ఉంటూ ఒక 5 బాయ్స్, ఒక 5 గర్ల్స్, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉంటే మనతో ఫ్రెండ్గా ఉంటూనే ఈ అమ్మాయి ఇంకోటికి అట్రాక్ట్ అవటమో, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అవటమో, ఇలాంటిది చాలా కామన్గా జరుగుతుంది సార్ ఇప్పుడు. ఇట్స్ నాట్ అ కంప్లైంట్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మా సినిమాలో అలాంటి కథ, ఫస్ట్ హాఫ్లో అలాంటి కథ ఉంటుంది సార్. దట్ మనతో ఉంటూనే ఇంకోళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఒక లైన్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీలాంటి యువకుడి కథ అని చెప్పాం సార్. ఆల్సో ఐడ్ లైక్ టు యాడ్ వన్ థింగ్ దట్ ఆఫ్ ఆల్ దీస్ టెస్టింగ్స్లో ఈ సినిమాని సంబడి సెన్సిబుల్ ఫిలిమ్స్ తీసినటువంటి, బ్లాక్ బస్టర్స్ తీసినటువంటి కొంతమంది డైరెక్టర్స్ చూపించాం. సాయి రాజేష్ గారు, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు సినిమా చూశారు, ఎడిట్ లెవెల్లో చూశారు, వితౌట్ ఈవెన్ డబ్బింగ్, అండ్ దెన్ జస్ట్ ద యూట్యూబ్ మ్యూజిక్ వేసుకొని రిఫరెన్స్. అండ్ దెన్ ఆయన అప్రూవ్ చేసిన తర్వాత, బికాజ్ నాకు ఆయన ఒక మెంటోర్ లాగా నేను భావిస్తాను. సో సాయి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి, భయ్యా నేను ఇంత డబ్బు పెట్టాను, ఏంటి పరిస్థితి, నమ్మకంగా పెట్టా, ఫర్దర్గా నేను పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే ఇంకొన్ని లక్షలు ఖర్చు అవుతాయి కదా సార్. సో ఒక ఇది ఇన్పుట్ తీసుకొని చేద్దామంటే హీ సా ద ఫిలిం, హీ లవ్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ సాయి రాజేష్ గారి ఇంట్లోంచి నేను వరుణ్ని ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాను. సో సాయి రాజేష్ గారిని టెస్ట్ చేసి ఆయన అప్రూవ్ చేశారు. సురేష్ బాబు గారి దగ్గరికి వచ్చిన తర్వాత కె రాఘవేంద్రరావు గారికి సినిమా వేశారు సార్. రాఘవేంద్రరావు గారికి సినిమా వేసి, ఈ సినిమా రాఘవేంద్రరావు గారికి ఏంటి అనే క్వశ్చన్ మాకు కూడా ఉండింది. కాకపోతే రాఘవేంద్రరావు గారు స్ట్రక్చరల్ లెవెల్లో, బికాజ్ హీఈస్ అ లెజెండరీ డైరెక్టర్, ఒక స్ట్రక్చరల్ లెవెల్లో, ఒక ఎమోషనల్ లెవెల్లో ఎక్కడెక్కడ బీట్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా, ఆల్ యాక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా, క్లైమాక్స్ కరెక్ట్గా ల్యాండ్ అవుతుందా లేదా అనేటువంటి స్ట్రక్చరల్ లెవెల్లో సురేష్ సార్ వాంటెడ్ టు టెస్ట్ ఇట్. ఒకవేళ రాఘవేంద్రరావు గారు ఆ రోజున ఏమైనా కరెక్షన్స్ చేస్తే సురేష్ బాబు గారు మళ్ళీ ఇంకొంత డబ్బు మాకిచ్చి రీషూట్ చేద్దాం, రీరైట్ చేద్దాం అనే లెవెల్కి ఉండింది సార్. బట్ రాఘవేంద్రరావు గారు ఎడిట్ రూమ్లో చూసి రామానాయుడులో హీ అప్రూవ్డ్ ఇట్, టిక్ మార్క్ పెట్టి సూపర్బ్ అని చెప్పి వెళ్ళారు. కేవి అనుదీప్, జాతిరత్నాలు డైరెక్టర్, అతను ఇంకొక స్పెక్ట్రమ్ ఆఫ్ ఆలోచనతో ఉంటారు. అనుదీప్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని సినిమా చూశాడు. చూసి నిజంగా సార్ ఈ
తను హీ బీయింగ్ డైరెక్టర్ హూ డస్ అ లాట్ ఆఫ్ కామెడీ, తన సెకండ్ హాఫ్లో ఉన్న లవ్ స్టోరీ చూసి చాలా మెచ్యూర్డ్గా డీల్ చేశారు ఈ లవ్ స్టోరీని, చాలా బాగుంది అని. ఈవెన్ బిఫోర్ సురేష్ సార్ దగ్గరికి మేము రాకముందు అనుదీప్ సెడ్ నాతో, నందు ఈ సినిమాని నేను తీసుకెళ్తాను వేరే బ్యానర్స్ దగ్గరికి, నీకు రిలీజ్ నేను చేపిస్తాను అని చెప్పి అనుదీప్ అప్రూవ్ చేసి హీ వాంటెడ్ టు టేక్ ఇట్. నా అదృష్టం ఏంటంటే సురేష్ సార్ ఆ 1-2 డేస్లో నెక్స్ట్ 1-2 డేస్లో రాత్రి సినిమా చూడటం, తీసుకుని నన్ను సైన్ చేయడం జరిగింది. బట్ ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్ నాట్ జస్ట్ విత్ ద రెగ్యులర్ ఆడియన్స్ బట్ ఆల్సో విత్ పీపుల్ దట్ మేడ్ సెన్సిబుల్ ఫిల్మ్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఆ అప్రూవల్స్ తీసుకున్న తర్వాత ప్రాపర్గా సెట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది సార్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు మేక్ దిస్ అ స్టేట్మెంట్, ఇప్పుడున్న కండిషన్స్లో మీ అందరికీ తెలుసు సినిమాలు ఓటీటీలు కూడా కొనటం చాలా కష్టం. పెద్ద బ్యానర్ల నుంచి వచ్చినా పెద్ద హీరోల నుంచి వచ్చినా సరే కొన్ని సినిమాలు కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నారు, అంటే గంటకి 8 రూపాయలు ఏదో ఆ దీంట్లో. ఆన్ దాట్ కంపారిజన్లో సైక్ సిద్ధార్థ ఈజ్ వన్ సచ్ ఫిలిం సార్. యాజ్ అ నిర్మాతగా నేను ప్రాఫిట్లో ఉన్నాను ఆల్రెడీ. కొనుక్కున్నటువంటి స్పిరిట్ మీడియా అండ్ సురేష్ ప్రొడక్షన్స్ ఓటీటీ డీల్స్, ఆడియో డీల్స్ అన్నీ క్లోజ్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు సార్. సో ఇట్స్ టేబుల్ ప్రాఫిట్ ఫిలిం ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. నాకు ఇందాక అంత ఎమోషన్ రావడానికి కారణం ఏంటంటే సార్, ఇవన్నిటిని నేను చాలా కాలంగా కోరుకుంటూ ఉన్నాను ఇలా జరగాలి అని చెప్పి. ఆ పైన నా పేరు నందునెస్ అని చెప్పి నా బ్యానర్ పేరు, దాని పక్కన సురేష్ ప్రొడక్షన్స్. నేను పెళ్లి చూపుల సినిమాలో సెకండ్ హీరోగా చేశాను సార్. అందులో చేసినటువంటి హీరో పెద్ద హీరో అయిపోయారు. అందులో చేసినటువంటి రోల్ ప్రియదర్శి అతను మంచి హీరో అయిపోయారు, పెద్ద హీరో. రీతు వర్మ చేస్తుంది అందులో. ఈక్వల్లీ నాకు కూడా పేరు వచ్చింది, నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళింది. విక్రమ్ అనే క్యారెక్టర్ని అందరు పొగుడతారు, కానీ నాకు ఆ సక్సెస్ రాలేదు. ఇదే స్టేజ్ మీద పెళ్లి చూపులు సక్సెస్ మీట్ జరుగుతోంది. నేను, రీతు, విజయ్ దేవరకొండ, సురేష్ బాబు గారు అందరం కూర్చున్నాం సార్. నేను ఆ రోజు మేనిఫెస్ట్ చేశాను సార్, ఇలాంటి డే నాకు కూడా రావాలి, ఇదే సురేష్ ప్రొడక్షన్స్లో నా సినిమా కొనుక్కోవాలి, అక్కడ వరకు నేను ఏమైనా చేస్తాను సార్. నా ప్యాషన్ ఫర్ సినిమా నేను చెప్పనక్కర్లేదు సార్, మీ అందరికీ తెలుసు. చాలామంది అంటారు నీ ప్యాషన్ కోసం అవతల వాడు డబ్బులు పోగొట్టుకోవాలని అని కమెంట్స్ వస్తున్నాయి సార్. జెన్యున్గా నేనేం వచ్చి అడుక్కోవట్లేదు నాతో సినిమా తీయండి అని. నా యాక్టింగ్ నచ్చి నా దగ్గరికి వస్తున్నారు సార్. ఇప్పటి వరకు మీరు వెళ్ళి హిస్టరీ విల్ నాట్ బీ ఎరేజ్డ్ సార్. హిస్టరీలో వెళ్ళి మీరు ఐడిల్ బ్రెయిన్లో కానీ, గ్రేట్ ఆంధ్రాలో కానీ, పలు రకాలైనటువంటి మీ వెబ్సైట్స్, అందరు వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసిన సార్ నా గురించి ఒక్క నెగిటివ్ మీరు ఎవ్వరూ రాయడం జరగలేదు. నందు డిడ్ జస్టిస్ టు హిస్ రోల్ అని రాయటం జరిగింది. నందు బాగా చేశాడు, పలు రకాలైనటువంటి డిఫరెంట్ నెగిటివ్స్. సినిమా వర్క్ అవ్వకపోవడానికి నేను ఏ రోజు కారణం అవ్వలేదు సార్. ఈ 19 ఏళ్లలో నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చా, నాతో పాటు అంత బెస్ట్ ఇచ్చేటువంటి టీం నాకు కుదరలేదు ఇన్నేళ్ళగా. సో ఐ డిసైడెడ్ ఐ విల్ రైట్ మై ఫేట్ అనుకున్నాను సార్. ఇంకా దిస్ ఇస్ ఇట్ అనొచ్చు సార్. ఇది చెప్పిన తర్వాత కూడా అంటారు, ఏంటి ఇన్నేళ్ళు నీకు బుద్ధి రాలేదా, ఇన్నేళ్ళు వచ్చే నీకన్నా నీ తర్వాత వచ్చిన హీరోలు 100 కోట్లు కొట్టారు అందరు. నిజమే సార్, అందరి అదృష్టం ఒకలా ఉండదు సార్. అందరూ చదువుకుంటారు, అందరూ గోల్డ్ మెడల్స్ తీసుకుంటారు, కానీ అందరికీ ₹1 కోటి ఉద్యోగాలు రావు. నేను అలాంటి ఒక మనిషినే. నేను కష్టపడుతున్నా సార్. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ ఉంటే 18 ఏళ్ళు పట్టింది సార్ వాళ్ళకి కప్పు రావడానికి. ఒక టాలెంటెడ్ విరాట్ కోహ్లీ, వాళ్ళు ఈసాలా కప్పు నమ్మదే అన్నారు సార్. నాకు 18 ఏళ్ళ జర్నీ అయింది సార్. నిజంగా చెప్తున్నా, ఈసాలా హిట్ నమ్మదే సార్. ఈ మాట చెప్తున్నాను సార్ కాన్ఫిడెంట్గా. సినిమా చూడండి, స్టిక్ త్రూ ఇట్ సార్. ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చుతుంది వరుణ్ చెప్పినట్టు, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కానీ స్టిక్ త్రూ ద ఫిలిం టిల్ ద సెకండ్ హాఫ్ సార్. బయటకు వచ్చి నందు నువ్వు ఆ రోజు ఓవర్గా మాట్లాడే ప్రెస్ ముందంటే ఇదే రామానాయుడు స్టూడియోస్లో ఇదే స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటాను సార్. పొగరుగా చెప్పట్లేదు, చాలా హంబుల్గా, చాలా వినయంతో, మర్యాదగా, పూర్తి అవగాహనతో చెప్తున్నాను సార్. పొగరుగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ అండ్ మీడియా ఆడియన్స్ కూడా రావచ్చు. నేను ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి మళ్ళీ ఫెయిల్ అయ్యాను అంటాను సార్. కానీ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తా, ఇక్కడే ఉంటా, చచ్చే వరకు సినిమాలే చేస్తాను సార్ నేను. అది యాక్టర్గా అయినా, డైరెక్టర్గా అయినా, అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా. ఓడిపోయాను నాకు కమెంట్స్ వస్తున్నాయి సార్. నాకు ఎమోషన్ ఎందుకంటే టీజర్ చూసి టీజర్ నచ్చలేదు అనకుండా ఈడు ఇట్టు కొడతాడా, బొంగు ఈడు ఇట్టు కొట్టాడు నా బాధ ఏంటంటే నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు, మీకు అర్థమైంది సార్. నన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే చిన్న చూపు. అఫ్కోర్స్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్, ఎందుకంటే నాకు హిట్లు లేవు. కానీ అరే
ఒక అవకాశం ఇద్దాం, చూద్దాం, ట్రైలర్ చూద్దాం, టీజర్ చూద్దాం. టీజర్ గురించి మాట్లాడాను, అరే ఇది నాకు నచ్చలేదు, నేను నేర్చుకుంటాను సార్, నేను నేర్చుకోవడానికి రెడీ. అందుకే కదా సార్ నేను ప్రతిసారి నేను ఫెయిల్ అయినా కూడా కొత్త వాళ్ళతో వస్తున్నాను.